ప్రస్తుతం చాలా ఇళ్ళు లాంగ్ టర్మ్ లోన్ అంటే హోమ్ లోన్ సహాయంతో కొనుగోలు చేస్తున్నారు. హోమ్ లోన్ అనేది పెద్ద లోన్. జీతంలో ఎక్కువ భాగం దాని ఈఎంఐ చెల్లించడానికే సరిపోతుంది. లాంగ్ టర్మ్ లోన్లో భారీ మొత్తం కారణంగా చాలాసార్లు ప్రజలు రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ పరిస్థితిలో గృహ రుణ గ్రహీత 2 ఆప్షన్లు ఉంటాయి: హోమ్ లోన్ రీఫైనాన్సింగ్, హోమ్ లోన్ రీస్ట్రక్చరింగ్. వాటిని ఉపయోగించే ముందు అసలు వాటి గురించి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. లోన్ రీఫైనాన్సింగ్లో ఇప్పటికే ఉన్న గృహ రుణం కొత్త గృహ రుణంతో భర్తీ అవుతుంది. అంటే పాత రుణాన్ని తిరిగి చెల్లించడానికి కొత్త రుణం తీసుకోవడం. ప్రస్తుత రుణం కంటే కొత్త రుణం నిబంధనలు, షరతులు మెరుగ్గా ఉన్నప్పుడు రీఫైనాన్సింగ్ను ఉపయోగిస్తారు. కొత్త లోన్కు సంబంధించిన ఈఎంఐలను తిరిగి చెల్లిస్తుంది. దీన్నే హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అని కూడా అంటారు. కొత్త రుణం కోసం ప్రాసెసింగ్ ఫీ చెల్లించాలి. ఇది సాధారణంగా లోన్ మొత్తంలో కొంత నిర్ణీత శాతంగా ఉంటుంది. బ్యాంకులు కూడా కనీస గరిష్ట మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తాయి. ఉదాహరణకి ఎస్బీఐ 0.35%, హెచ్డిఎఫ్సి 0.50% వరకు, లేదా 3,000 ఏదో ఒకటి. ఏది ఎక్కువైతే దాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే 0.40% వరకు, లేదా గరిష్టంగా 15,000. ఐసిఐసిఐ బ్యాంక్ 0.50 నుండి 2% లేదా 3,000 రూపాయలు. ఏది ఎక్కువైతే అది. ప్రాసెసింగ్ ఫీజులో పైన 18% జీఎస్టీ కూడా ఉంటుంది. గృహ రుణాన్ని ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకుకి బదిలీ చేసేటప్పుడు వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. కొన్ని ముఖ్యమైన అంశాలు: మొదట, మీరు రుణం తీసుకున్నప్పుడు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండొచ్చు, తర్వాత వడ్డీ రేట్లు తగ్గుండొచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు మరొక బ్యాంకుతో మాట్లాడి రుణాన్ని రీఫైనాన్స్ చేసుకోవచ్చు. బ్యాంక్ ప్రస్తుత రేట్లను దృష్టిలో ఉంచుకుని మీకు తక్కువ ధరను ఆఫర్ చేయొచ్చు. ఇది మీ ఈఎంఐని తగ్గిస్తుంది. రెండవది, గృహ రుణం తీసుకుంటున్నప్పుడు క్రెడిట్ స్కోర్ బాగాలేకపోతే, అంటే 700 నుంచి 750 కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. రుణం తీసుకున్న తర్వాత సకాలంలో చెల్లింపులు చేయడం ద్వారా క్రెడిట్ స్కోర్ మెరుగుపడితే అప్పుడు రుణాన్ని రీఫైనాన్స్ చేయండి. ఇతర బ్యాంకులు మీ మంచి క్రెడిట్ స్కోర్ని పరిగణలోకి తీసుకుని తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వచ్చు. మూడవది, అధిక ఈఎంఐ మొత్తం కారణంగా మీరు సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే తక్కువ వడ్డీ రేట్లు లేదా ఎక్కువ కాల వ్యవధిని అందిస్తున్న ఇతర బ్యాంకులకు లోన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. గృహ రుణాన్ని బదిలీ చేయడానికి ముందు ఎంత కాల పరిమితి మిగిలి ఉందో చెక్ చేయండి. కొన్ని సంవత్సరాల క్రితం లోన్ స్టార్ట్ అయి వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటే లోన్ని ట్రాన్స్ఫర్ చేయడం మంచిది. ఎందుకంటే ప్రారంభంలో ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది, అందులో ఎక్కువ భాగం వడ్డీకి వెళ్తుంది. లోన్ ట్రాన్స్ఫర్పై వడ్డీ రేట్లో చిన్న తగ్గింపు మొత్తంగా చాలా వడ్డీని ఆదా చేస్తుంది. మీరు లోన్ ముగియడానికి కొన్ని సంవత్సరాల ముందు రీఫైనాన్సింగ్ చేస్తే దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. లోన్ రీఫైనాన్సింగ్ తర్వాత ఇప్పుడు లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి చూద్దాం. లోన్ రీస్ట్రక్చరింగ్ అంటే ప్రస్తుతం ఉన్న లోన్ నిబంధనల్ని మార్చడం. కస్టమర్ సౌలభ్యం కోసం బ్యాంకులు వాటిని మారుస్తాయి. దీనివల్ల అతను అసలు మొత్తం, లోన్పై వడ్డీ రెండింటినీ తిరిగి చెల్లించగలడు. దీంతో లోన్ డిఫాల్ట్ అడ్డుకట్ట వేయొచ్చు. లోన్ తీసుకునే సమయం మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, మీరు సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు మీరు ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోవడం, జీతం తగ్గడం, వ్యాపారంలో నష్టం లేదా ఏదైనా కారణాల వల్ల ఈఎంఐలు చెల్లించలేకపోతే బ్యాంక్తో మాట్లాడండి. మీ లోన్ని రీస్ట్రక్చర్ చేసుకోండి. హోమ్ లోన్ రీస్ట్రక్చరింగ్ను వివిధ మార్గాల్లో చేయొచ్చు. ఇందులో లోన్ ఈఎంఐని తగ్గించడం, లోన్ తిరిగి చెల్లించే కాల వ్యవధిని పెంచడం, వాయిదాల సంఖ్యను మార్చడం, వడ్డీ రేటు లేదా మారిటోరియం సర్దుబాటు చేయడం, అంటే ఈఎంఐని తాత్కాలికంగా నిలిపివేయడం వంటివి ఉంటాయి. ఇది బ్యాంక్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. హోమ్ లోన్ రీస్ట్రక్చరింగ్ అనేది చివరి ఆప్షన్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ప్రస్తుత నిబంధనలతో రుణాన్ని తిరిగి చెల్లించే స్థితిలో లేనప్పుడు దీన్ని ఎంచుకోవాలి. హోమ్ లోన్ రీస్ట్రక్చరింగ్ ఉద్దేశం ఆపదలో ఉన్న రుణ గ్రహీతకు కొంత ఉపశమనం కలిగించడమే. అయినప్పటికీ హోమ్ లోన్ రీస్ట్రక్చరింగ్ని కోరడం మీ క్రెడిట్ స్కోర్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.